రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీతో పాటు పలువురు ప్రధాన నాయకులు టీడీపీలో చేరారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ బాబుకు తమకు ఎలాంటి భేషజాలు లేవని, ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్తున్నామని అంటున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రమోహన్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కూడా పట్టు సాధించేందుకు రాంప్రసాద్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తెలుసుకునే ప్రయత్నిద్దాం. పార్టీని ఎలా ముందుకు నడుపుతున్నారు, స్థానిక సంస్థలను ఎలా ఫేస్ చేస్తున్నారు అనే విషయం సార్ చెప్పండి. ప్రధానంగా స్థానిక సంస్థలు దగ్గర పడబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాయచోటి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఏ విధంగా మీరు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? సార్, మొట్టమొదటగా 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏవైతే సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయో అవన్నీ తూచా తప్పకుండా పేదవానికి అందించే పనిలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ నిమగ్నమై ఉన్నింది. ఈ 2 సంవత్సరాల్లో ఒక పెన్షనే కాదు, ప్రతి ఒక్క స్కీమ్ను ఫిల్టర్ చేసి ఎవడైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి అందించిన ప్రభుత్వం కేవలం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాత్రమే. ముఖ్యంగా నా నియోజకవర్గ విషయానికి వస్తే, గతంలో ఎప్పుడు అనేవారు రాయచోటి నియోజకవర్గం అంటే వైసీపీకి పెట్టిన కోట, అలాగే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం ఆనుకొని ఉండే రాయచోట్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందా అని ఎంతో మీమాంస ఉండేది. అలాంటి దాన్ని కూడా తలకిందులు చేస్తూ ఇక్కడున్న క్యాడర్ అయితేనేం, ఇక్కడున్న ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఆ రోజు రాయచోటి నియోజకవర్గంలో నేను శాసనసభ్యునిగా ఎన్నిక కావడం జరిగింది. నా లక్ష్యం ఒకటే, ఇంకొచ్చే 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇక్కడ అందుబాటులో ఉండి వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పు చేసుకోకుండా తప్పకుండా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించే పనిలోనే మేమున్నాం. దానిలో భాగంగా ఏ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎప్పుడూ లేని విధంగా రాయచోటి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు 500 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద నీళ్లు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. మొట్టమొదటగా వెలుగిల్లు ప్రాజెక్టు నుంచి గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలకు సాగునీరు అందించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం. అలాగే నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం యొక్క లబ్ధిదారులు లేని పల్లె ఒకటన్నా ఉందా అంటే భూతద్దం వేసుకుని ఎతికినే పరిస్థితి కనపడ్డం. ముఖ్యంగా ఈరోజు మా కార్యకర్తలు ఉన్న ఉత్సాహంలో కేవలం ఇక్కడ శాసనసభ్యునిగా నేను గెలవడం కాదు, ఎవరైతే మా గెలుపు కోసం కష్టపడ్డారో వాళ్ళను కూడా మంచి స్థానాల్లో చూడడం, ఒక ఎమ్మెల్యేగా, ఓ మంత్రిగా నా యొక్క దూరదృష్టిని ముందు నుంచి చెప్తా వచ్చాను. దానిలో భాగంగానే ఈరోజు కమిట్మెంట్గా చెప్తా ఉన్నా, తప్పకుండా ఒక్క వార్డు కూడా మిస్ కాకుండా అన్ని వార్డులు, అన్ని సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్ల కాడి నుంచి మున్సిపల్ ఎలక్షన్ వరకు అన్నీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన సభ్యులు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళని గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా. రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో జరగని విధంగా ఇక్కడ గెలిపించుకునే ప్రయత్నంలో నేను ఉండి గెలిపించుకుంటానని తెలియజేసుకుంటాను. ప్రధానంగా ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చేవారు చాలామంది ఉన్నారు, వారు వీరు కలిసిపోయే పరిస్థితి ఉందా? నేను ఒకటే చెప్తున్నానండి, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ స్థాయికి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్లే. ఇప్పటికి కూడా ఈ 2 సంవత్సరాల్లో జరిగిన చేరికల్లో కూడా ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క పల్లెలో ఎవరైతే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారో, జెండా మోసారో ఆ కార్యకర్తల యొక్క పర్మిషన్తోనే ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దప్పేపల్లిలోనే కాదు, ముఖ్యంగా లక్కిరెడ్డిపల్లి విషయానికి వస్తే మాజీ జెడ్పీటీసీ ఒక ఆయన 6 నెలల ముందే ఈ పార్టీలో చేరడం జరిగింది. సింగిల్ విండో ప్రెసిడెంట్ ఈ పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్గా పనిచేసిన కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది. ఇదంతా గతంలో తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళే వీళ్ళు కూడా. కొన్ని పరిస్థితులు, ఆ రోజున్న వ్యవహారాల వల్ల పార్టీ వదిలిపోయారే తప్పక ఎప్పుడు వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అంటే భేషజాలు లేవు. కాబట్టి నేను ఈ రోజుకి కూడా మా కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు వీళ్ళను కూడా పార్టీలోకి చేర్చుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. ఎన్నికల్లో కూడా తప్పకుండా కొత్తవారు, పాతవారు అనుకోకుండా అందరికీ వాళ్ళకి సంబంధించిన పదవుల్లో కూర్చోబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రస్తుతం నియోజకవర్గానికి సంబంధించిన నాయకుల మధ్యన సమన్వయం లేదు, అధ్యక్షుడు ఒక దారిలో నడుస్తున్నారు, మంత్రి ఒక దారిలో నడుస్తున్నారు అనే అభిప్రాయం చర్చ ప్రజల్లో నడుస్తుంది. దీని పట్ల నేను ఒకటే చెప్తున్నానండి, మీరు అడిగిన క్వశ్చన్ క్లియర్గా చెప్తున్నా. రాయచోటి నియోజకవర్గానికి శాసనసభ్యుడు నేను,
మీరు చెప్పిన సుగవాసి ప్రసాద్ బాబు గారు 6 నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా అధ్యక్షుని డ్యూటీ జిల్లా అధ్యక్షుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే పరిస్థితి ఏదైతే బాధ్యత ఉందో ఉంది. కేవలం పత్రికా వాళ్ళు ఎవరో ఇవన్నీ చేస్తారో తప్పక మీడియా వాళ్ళు ఎవరికీ లేవు. ఎవరి దాంట్లో ఒకరు తలదూర్చే పరిస్థితి ఎక్కడా లేదు. శాసనసభ్యులందరికీ వాళ్ళ డ్యూటీలు వాళ్ళకి తెలుసు, ఎంపీలు ఎవరు ఉంటారో వాళ్ళ డ్యూటీలు వాళ్ళకి తెలుసు, మంత్రుల డ్యూటీలు మంత్రులకు తెలుసు, జిల్లా అధ్యక్షుల డ్యూటీ జిల్లా అధ్యక్షులకు తెలుసు, అది హైకమాండ్కి తెలుసు తప్పక ఇక్కడ ఏదో జరిగిపోతా ఉంది, ఇక్కడ ఏదో రాద్ధాంతాలు జరుగుతాయనేది కేవలం మేము కూడా మీడియాలో చూడడం తప్పక ఎక్కడ ఏ విధమైన భేషజాలు అయితే లేవు. ముఖ్యంగా ఈ నియోజకవర్గాన్ని విషయానికి వస్తే మాకు నమ్మకంతో ప్రజలు గెలిపించడం జరిగింది కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకున్న పనిలో ఉంటాము తప్పక మేము కొట్టుకొని మూడో వానికి రొట్టె అందించే పరిస్థితులు మేము ఉండం. ఎలాంటి భేషజాలు లేకుండా తాము తమ నాయకులతో పాటు కలిసి పనిచేస్తామని చెప్పేసి మంత్రి చెప్తున్నారు. అలాగే నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్ని గ్రామాలు అన్ని వార్డుల్లో కూడా తాము విజయం సాధించబోతున్నామని పాత కొత్త తరం తెలుగుదేశం పార్టీ నేతల కలయికతో తాము ముందుకు సాగుతున్నామని మడిపల్లి రామప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ చంద్రమోహన్ రాజు, రాయచోటి.